డబుల్ స్మార్ట్ శంకర్ గల్లీ పాత బస్తీ గల్లీ పోరడు కిర్రాకు ఊపు దూపుతున్నాడు తోపులాగున్నాడు ర్యాపో రామ్ పోతున్నాయి అంటారు కదా. ఇక చూడు తెల్లబడ్డాయి మొత్తం చల్లగా అయిపోయింది. నాకే ఊపు వస్తుందంటే మరి చుట్టూ ఉన్న యువ పోరగాళ్ళకి ఎట్టుండాలి. రచ్చ రచ్చ చేస్తున్నాడు, ర్యాక్ స్టార్ లాగా చేస్తున్నాడు. ర్యాప్ ఎర్రగా తీసాడు. బీజం హైలైట్ సినిమాకి. ఆలిగారి కామెడీ ఆయన వచ్చినప్పుడు మాత్రమే అనిపిస్తుంది, అరే ఇంకా ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే కలగదు. వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాము. పాటలు కూడా సినిమా చూస్తున్నంత సేపు మాత్రమే ఊపు వస్తుంది, కిక్ వస్తుంది, లేచి ఎగరాలనిపిస్తుంది. వన్ మ్యాన్ ఆర్మీ రామ్ది. పూరి జగన్నాథ్ ఎక్కడికి పోలే, మన మధ్యలో ఉన్నాడు, పూరీలు చేస్తూనే ఉంటాడు. మనకి మంచి మంచి మసాలా పూరీలు తినిపిస్తాడు. పూరి జగన్నాథ్ గారు ఏదో ఒక్క లైగర్ సినిమా ఫ్లాప్ అయిపోయింది చెప్పి ఆయన ప్యాకప్ చేసుకున్నాడు, ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు. చార్మి కౌర్తో జంట కట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. పంజాబ్ ఎక్కడికి పోలేదు భయ్, ఇండియాలోనే ఉన్నాడు, పంజాబ్ లో ఉన్నాడు. నార్త్ ఇండియా ఈస్ట్ సౌత్ ఇండియా సపరేట్ అయితే ఏదో టాక్ పెట్టాడు, అదేం కుదరదు. ఇండియా అవసరం అయితే మళ్ళీ అంతకుముందు నేపాల్ గీపాల్ అన్ని మనతో కలిసి ఉన్నాయంటగా, అవన్నీ తీసుకొస్తారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్ని కలిపే ప్రయత్నాలు చేస్తారు. కిర్రాక్ మూవీ బీజియం అయితే సినిమాకి హైలైట్. అలాగే నార్త్ ఇండియన్స్ చూసి ఎంజాయ్ అంటే రాము పాత్ర ఎంత చూసి ఎంజాయ్ చేస్తారో సంజయ్ దత్ గారి పాత్ర కూడా అంత మసాలా కిక్ ఉన్నది అనమాట. ఖతర్నాక్ ఉన్నది. ఒక లేడీ ఉన్నది, పోకిర్లో ఉంటది విలన్ సైడ్ ఒక లేడీ, అటువంటి క్యారెక్టర్ కూడా పెట్టారు. మస్తు అనిపిస్తుంది. అమ్మాయి కూడా మస్తు అంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది అనమాట. ఖతర్నాక్ అనిపించేస్తుంది. మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. భక్తి రక్తి నవరసాలు చూపిస్తూ శృంగారం చూపించేస్తూ లాస్ట్ కి వచ్చేసరికి పూరి గారు మంచి భక్తి భావాలను తీసుకెళ్తాడు. అన్ని మర్చిపోయి ఓం నమ శివాయ అనుకుంటాం. ఖతర్నాక్ మూవీ. బీజిఎం హైలైట్. ర్యాప్ రామ్ పోతినేని క్యారెక్టర్ సూపర్ ఉంది. అమితాబ్ మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ సినిమాకి హైలైట్. మదర్ సెంటిమెంట్ అయితే పిచ్చెక్కుద్ది అనమాట. కొన్ని సన్నివేశాలు రచ్చ రచ్చ చేసారు. నాకు తెలియకుండా నా సినిమా ప్లాన్ చేస్తారు అనే డైలాగు, అటువంటి డైలాగ్ చాలా ఉన్నాయి. తెలంగాణ యాసలో, తెలుగు భాషలో నుంచి వచ్చిన తెలంగాణ యాసలో ర్యాప్ ఎర్రగా తీసుడు. కొంతమందికి సెట్ అవ్వవు, కొంతమంది సెట్ అవుతా అంటారు. కానీ సినిమాలో డైరెక్టర్ ఒక్కడే మెయిన్ గా, ఆయన పర్ఫెక్ట్ గా చేస్తే చేపించుకుంటే ఏ హీరో అయినా చేస్తారు. ఒక హీరో ఫెయిల్ అయ్యాడు, ఈ పాత్రలో ఆయన సూట్ అవ్వలేడు అని ఎప్పుడు తెలుసా? ఫస్ట్ సినిమాతో తెలుస్తుంది వీడు పనికి వస్తారా పనికి రాడా అని చెప్పి. ఫస్ట్ సినిమా చూసినామంటే ఏ పాత్రలో పనికి వస్తాడు, డైరెక్టర్ చేసుకుంటూ చేయించుకుంటూ పోతే అనే ఫీలింగ్ వెళ్తుంది. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ర్యాప్ ఎర్రగా తీశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. పాటలు చెప్పినాక సినిమా చూస్తుంటే ఉప్పు వస్తుంది. పాటలు బయటకు వచ్చినాక గుర్తుంటుంది. మనకు బయటకు వచ్చినాక అవసరం లేదు. సినిమా చూసినామా, రివ్యూ ఇచ్చినామా, బయటకు చెప్పేసినామా. లేదని చెప్పేసి ట్రోలర్స్ రెడీ అయ్యారు అనుకో, 90లు కాదు దాని అబ్బాయి 180లు కూడా తీస్తారు. ట్రోలర్స్ గెట్ రెడీ టు ఫేస్ స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్. మీ దమ్ముంటే ట్రోల్ చేయండి రా, చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తున్నది మూవీ. ర్యాపో ఇరగా తీసాడు. వన్ మ్యాన్ ఆర్మీ ఖతర్నాక్ మూవీ. థ్యాంక్ యూ. సాంగ్స్ సినిమా చూస్తున్నంత సేపు ఊపు వస్తుంది. రొమాంటిక్ సాంగ్ చూసినప్పుడు కొంచెం ఆ రొమాన్స్ లోకి వెళ్ళిపోతాము. అలాగే మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్ వచ్చినప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాము. తల్లి గుర్తు వస్తుంది, అక్క చెల్లి గుర్తు వస్తుంది. సంజయ్ దత్ క్యారెక్టర్ ఆల్ ఇండియా లెవెల్లో రచ్చ అవుతుంది. మన పూరి జగన్నాథ్ అంటేనే మాస్, అలాగే ర్యాప్ అంటేనే మ్యాస్. ఇక సంజయ్ దత్ గారు ఆయన ఒకప్పుడు చేసిన బాబా, ఆయన ప్రతిసారి బయటికి పోయి జైలుకి పోయి వచ్చిన ప్రతిసారి ఇట్టు కొట్టేటోడు. ఈసారి జైలుకి కూడా పోలే. ఈసారి మన తెలుగు ప్రాంతానికి వచ్చాడు. ర్యాపోతో కలిసి రచ్చ చేశాడు, ఎర్రగా తీశాడు. మస్తున్నది. సంజయ్ దత్ ఉండడం వల్ల పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖతర్నాక్ మూవీ. హైలైట్స్ ర్యాపో పాత్ర, సంజయ్ దత్ పాత్ర, హీరోయిన్ కొంచెం ఉండగా నా బాగా. నెక్స్ట్ మదర్ సెంటిమెంట్ ఉన్నది. బీజిఎం సినిమాకి చాలా హైలైట్. బీజిఎం లేకపోతే సినిమా లేదనే ఫీలింగ్ కలుగుతుంది. 3+ ఇస్తాను. ఖతర్నాక్ మూవీ పడి. నేనైతే ఒకసారి చూసా, జాబ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ చూడలేము. వీలైతే సండే చూద్దాం. ఒక టూ టైమ్స్ అయినా చూసుకో, నో ప్రాబ్లం. మంచి మూవీ పడి.